ఈ రోజు అనగా తేదీ 2/1/2026 ఉదయం దర్గామిట్టలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆవరణలో నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ నెల్లూరు ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్తి భారత కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలు, మహిళలపై జరిగే నేరాలు, శక్తి యాప్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సిహెచ్ కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, మగ పిల్లలకి 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాతే వివాహం చేయాలని, ఆ వయసు కంటే తక్కువ వయసు కలిగిన వారికి వివాహం చేసినట్లయితే అది బాల్య వివాహం కింద చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుందని, ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లయితే 112 నెంబర్కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, బాల్య వివాహరహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె మాధవి గారు బాల్య వివాహాల వలన కలిగే దుష్పరిణామాల గురించి మాట్లాడుతూ ఆడపిల్లలకు చిన్న వయసులోనే వివాహాలు జరిపితే వారు అనారోగ్యం బారిన పడే మాతృ మరణాలు, శిశు మరణాలు సంభవిస్తాయని, అంగవైకల్యం కలిగిన పిల్లలు జన్మిస్తారని, వీటి పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏహెచ్టియు ఏఎస్ఐలు వై శ్రీహరి, డి సతీష్, సిబ్బంది, టీవీఎస్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.